ఫ్రెష్‌గా ఉన్న మిల్కీ మష్రూమ్స్‌ని తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఏసుకొని చాలా మైల్డ్‌గా హోల్ గరం మసాలా ఏసుకోండి. అప్పుడే బావుంటది. మైల్డ్‌గా ఉండాలి మసాలాలన్నీ. ఉల్లిపాయలు బాగా ఏగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ ఎక్కువేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటది. ఉప్పు, 2 రకాల కారాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఏసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అలాగే ధనియాల పొడి కూడా ఏసేసి చిక్కగా గిలకొట్టిన పెరుగు, చక్కగా కమ్మని పెరుగు, పుల్లగా లేకుండా ఉన్న పెరుగు ఏసేసుకొని ఉడికేలోగా మనం జీడిపప్పుని ఇలా పౌడర్ చేసేసుకుంటే మంచి గ్రేవీకి టేస్ట్ వస్తది. తర్వాత గ్రేవీ బావుంటది. నీళ్లు కూడా పోసేసి బాగా ఉడకనివ్వండి. తర్వాత మీ దగ్గర బటర్ గానీ, లేపోతే వెన్నపూస గానీ ఉంటే ఏసేసి పచ్చిమిరపకాయలేసి ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కలన్నీ ఏస్తే మంచి సువాసనతో బటర్‌లో ఉడికి చక్కగా ఉంటదనమాట. నీరొస్తది ఇవి వేయంగానే. చాలా ఎక్కువ సేపు పడుతుందండి ఇది ఉడకటానికి. మామూలు మష్రూమ్స్‌కి మళ్ళీ కాదు బటర్ మష్రూమ్ లాగా. అలాగే మసాలాలు, కసూరి మేతి, కొత్తిమీరేసి తీసేయండి.